ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! యేసు ప్రేమ. కేవలం పరలోకానికి ఎందుకు ఎక్కి వెళుతున్నానంటే మీకు స్థలం సిద్ధపరచడానికి అంటున్నాడు. ఎంత ప్రేమను మనం ఎడల కనపరుస్తున్నాడో చూడండి. రక్షించడం, విడిపించడం ఆయనే, తీసుకెళ్ళడం ఆయనే, ఆఖరికి అక్కడికి వెళ్ళిన తరువాత ఆ స్థలం సిద్ధపరిచి అందులో కూర్చోబెట్టడం ఆయనే. ఇంత గొప్ప ప్రేమని మన తండ్రి ప్రేమను కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమగల దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, ప్రేమగల దేవుడు నాకు తల్లిగా ఉన్నాడు. ఈ సత్యములో ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి? జీవించాలి. దేవుడు ప్రేమ నిన్ను చుట్టుకొని ఉంది, నిన్ను అలుముకొని ఉంది, నిన్ను కప్పేసింది, నిన్ను నింపేసి ఉంది. అందరిలో నువ్వొక్కడివి కాదు, నువ్వు ఆయనకి ప్రత్యేకమైన వ్యక్తివి. అందుకని నువ్వు ఆయన ప్రేమను పొందుకున్న వ్యక్తివి. నీ చుట్టూ ఏముంది అంటే దైవ ప్రేమ ఆవరించి ఉంది. హల్లెలూయా! దైవ ప్రేమ నిన్ను కప్పి ఉంది. దేవుడే నిన్ను నడిపిస్తా ఉన్నాడు. దేవుడే నిన్ను దగ్గరికి అద్దరికి చేర్చేవాడై ఉన్నాడు. ఆయన గమ్యం, ఆయనే గురి. దేవునికి స్తోత్రం.